దేవీ నవరాత్రులలో రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో ఆ తల్లి దర్శనమిస్తుంది. పంచభూతాలకు ప్రతీకగా ఈ గాయత్రి స్వరూపం 5 ముఖాలతో ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది. గాయత్రీదేవి మంత్రాన్ని మించిన మంత్రం ప్రకృతిలోనే లేదు అని అంటారు. ఈ తల్లికి మొత్తం 10 చేతులు ఉంటాయి. వరద అభయహస్తాలతో 2 చేతులలో తామరపూలు, మిగతా వాటిలో అంకుశము, కొరడ, కపాలము, గద, శంకు చక్రాలు కలిగి ఉంటాయి. ఈ 10 చేతులు 10 దిక్కులకి ప్రతీక. తత్ అనే అక్షరంతో మొదలై 3 పాదాలతో, ఒక్కో పాదంలో 8 అక్షరాలతో మొత్తం 24 అక్షరాల రూపంగా ఆ తల్లి భాసిల్లుతోంది. ఈ 24 అక్షరాలు 24 దేవతా శక్తులు. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మల నదీ తరంగాలు వేద నాదంలా తరంగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రఝరి సృష్టి ఉత్పత్తిని నిర్దేశించినటువంటి అద్భుత ఛందో తరంగమే ఈ గాయత్రి మంత్రం. ఆ ఋషిసత్తముడు మరెవరో కాదు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశ్శక్తిలో నుంచి వెలువడిన మంత్రమే ఈ గాయత్రి అమ్మవారి మంత్రం. శ్రీమాత్రే నమః.